खुशामदीद मोहतरम नासरीन, आप तमाम का SMS न्यूज़ चैनल में खैर मक़दम है। नासरीन, दोनों तेलुगु रियासतों में यानी आंध्रा व तेलंगाना में बतारीख 13 मई को लोकसभा इंतखाबात मुनक्किद किए जा रहे हैं। ऐसे में सियासी मैदान में काफ़ी ज़्यादा गर्माहट देखी जा रही है और तमाम सियासी कायदीन बिलखुसूस MP उम्मीदवारों की जानिब से शानदार पैमाने पर इंतखाबी मुहिम का सिलसिला जारी व सारी है। इसी तनाजुर में जहीराबाद पार्लिमानी हल्के से इंडिपेंडेंट कैंडिडेट बी मारुति राव ने भी अपनी इंतखाबी मुहिम ज़ोरों शोरों से चला रहे हैं। मारुति राव की जानिब से एक प्रेस कॉन्फ्रेंस का एहतमाम करते हुए तमाम आवाम से गुजारिश की गई कि इनके हक़ में वोट डालते हुए इन्हें आने वाले लोकसभा इंतखाबात में भारी अक्सरियत से जीत दिलाए। इन्होंने कहा कि वो आज़ाद उम्मीदवार के तौर पर लड़कर आवाम के लिए तरक्याती काम करेंगे और आवाम को तमाम राहती काम भी अंजाम देते हुए आवाम को राहत पहुंचाएंगे। इस खुसूस में बी मारुति ने तमाम पार्टीज़ पर और इनके झूठे व गुमराहकुन वादों पर भी शदीद तनकीद का इज़हार किया। आइए जानते हैं इस खुसूस में मुकम्मल तफसीलात। पेश है SMS न्यूज़ चैनल की ये खुसूसी रिपोर्ट। నమస్తే, నా పేరు డి మారుతిరావు. జహీరాబాద్ పార్లమెంట్ నియోజకవర్గ స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తున్నాను. మరి నేను ఈ జహీరాబాద్ పార్లమెంట్ నియోజకవర్గంలో స్వతంత్ర అభ్యర్థిగా ఎందుకు పోటీ చేస్తున్నాను దానికి వివరణ ఇవ్వాలంటే, ఇక్కడ మన యొక్క విద్యా వ్యవస్థ అనేది రోజు రోజుకు తగ్గిపోతుంది. అంటే పటిష్టత తగ్గిపోతుంది. విద్యా ప్రమాణాలు తగ్గుతున్నాయి. ఆ విద్యా ప్రమాణాలను పెంచాలనేటటువంటి సదుద్దేశంతో నేను రాజకీయాల్లో ఎంపీగా రావడానికి ప్రయత్నిస్తున్నాను. మరి విద్యా ప్రమాణాలు ఎందుకు తగ్గుతున్నాయంటే, మన యొక్క ఎంప్లాయ్మెంట్ నోటిఫికేషన్లు ఎలా ఉంటున్నాయంటే ఎలక్షన్ నోటిఫికేషన్ లాగా ఉంటున్నాయి. ఎప్పుడో 5 సంవత్సరాలకు ఒకసారి వచ్చే ఎలక్షన్స్ ఎలా ఉంటాయో ఎంప్లాయ్మెంట్ నోటిఫికేషన్స్ కూడా అట్లనే ఉంటున్నాయి. సో అట్లా ఉండేసరికి ఏమైపోతుంది అంటే, పిల్లల్లో చదవాలనే ఆసక్తి తగ్గుతుంది, పోటీతత్వం తగ్గుతుంది. ఎప్పుడైతే ఎంప్లాయ్మెంట్ నోటిఫికేషన్స్ కంటిన్యూగా వస్తాయో అప్పుడు ఒక పిల్లాడు ఉద్యోగం పెట్టిండు అంటే ఇంకొక పిల్లాడికి కూడా చదవాలనే ఆసక్తి పెరుగుతుంది, కసి పెరుగుతుంది. సో దానివల్ల ఏమవుతుంది అంటే, మన యొక్క విద్యా వ్యవస్థ పటిష్టమవుతుంది. మరి నిరుద్యోగతను నివారించాలి అంటే ఎప్పటికప్పుడు ఎంప్లాయ్మెంట్ నోటిఫికేషన్స్ ఇస్తూ ఉండాలి. ఇది ఒక నా యొక్క ఎజెండాలో భాగం. అలాగే మనం తీసుకున్నట్లయితే విద్యా వ్యవస్థలో ఇంకొకటి, ప్రతి మండలానికి లైబ్రరీలను ఏర్పాటు చేయాలి. అది కూడా అధునాతనమైనటువంటి పద్ధతిలో లైబ్రరీలను ఏర్పాటు చేయాలి. సో అదొక కాన్సెప్ట్. అదేవిధంగా తీసుకుంటే మన జహీరాబాద్లో పెద్ద పెద్ద భారీ పరిశ్రమలు ఉన్నాయి. భారీ పరిశ్రమలు ఉన్నప్పటికీ కనీసం ఒక గవర్నమెంట్ ITI లేదండి మన దగ్గర. మరి అట్లాంటి దాన్ని ఏర్పాటు చేయడానికి. ఇకపోతే హోటల్ మేనేజ్మెంట్ అని చెప్పి కోహిర్ చౌరస్తాలో ఉన్నారు. ఆ హోటల్ మేనేజ్మెంట్ కాలేజ్ అనేది ఈరోజు మూతబడింది. దానికి కారణం ఏంటి అంటే, అక్కడ ఉన్నటువంటి ఫీజు ₹1,20,000 BSc హోటల్ మేనేజ్మెంట్ చేయడానికి. అంటే సంవత్సరానికి ₹1,20,000 ఒక పేద విద్యార్థి కట్టి చదవగలుగుతాడు. అది కేవలం కాలేజ్ ఫీజు. మరి హాస్టల్ ఫీజు ₹1,20,000. ఎవరు కట్టకపోయేసరికి లాస్ట్ అది మూతపడింది. మరి మన దగ్గర ఉండి కూడా ఉండనట్లనే అయిపోయింది. సో ఇలా మన యొక్క విద్యా వ్యవస్థను మనం పటిష్టపరచాలి అంటే అన్ని రకాలుగా విద్యార్థులకు సౌకర్యాలను కూడా ఏర్పాటు చేయాల్సిన అవసరం ప్రభుత్వం పైన ఉంటుంది. సో ఈ విధంగా మనం పటిష్టపరచాలని నేను అనుకుంటున్నాను. ఇకపోతే మన రైతాంగం విషయానికి వచ్చేసరికి రైతులు పంటలు పండిస్తున్నారు. రైతు పండించిన పంటకు రైతు ధర నిర్ణయించుకోగలుగుతున్నాడు. మనం కొనే ప్రతి ప్రోడక్ట్ మార్కెట్లో ఏది వెళ్ళినా వాళ్ళు ఎంత MRP డిసైడ్ చేస్తే ఆ MRPకి మనం కొంటున్నాం. MRP అంటే మాక్సిమం రిటైల్ ప్రైస్. మరి ఇక్కడ రైతుకు వచ్చేసరికి ఏమంటున్నారు, మినిమం సపోర్ట్ ప్రైస్ అంటున్నారు. మరి రైతుకి ఏమో మినిమం సపోర్ట్ ప్రైస్, ఇక్కడ ఆ మినిమం సపోర్ట్ ప్రైస్ కూడా ఆయనకు గిట్టుబాటు అయితలేదు. అందుకే రైతే కనుక ధర నిర్ణయించుకోవాలి. అంతేకాకుండా మనం చూస్తున్న మ్యాక్సిమంగా ఎక్కడ కూడా ఫుడ్ ప్రాసెసింగ్ ఇండస్ట్రీస్ మన దగ్గర లేవు. ఇప్పుడు రైతులు పంట పండిస్తుంటారు, వెజిటేబుల్స్ కానీ టమాటాలు ఇంకా రకరకాలుగా. మరి ఆ పండించిన పంటను ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్స్ ఎప్పుడైతే మన దగ్గర ఉంటాయో, రైతు తక్కువ ధర ఉన్నప్పుడు వాటిని ఫుడ్ ప్రాసెసింగ్ పంపించవచ్చు. ఆ విధంగా నిల్వ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. అదేవిధంగా కోల్డ్ స్టోరేజ్లు ఉన్నాయి అంటే నామినల్గా ఉన్నాయి, పెద్ద మొత్తంలో ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉన్నది. సో ఎప్పుడైతే ఈ విధంగా చేస్తామో రైతు కూడా అభివృద్ధి చెందుతారు. మనం జనరల్గా చూస్తుంటాము, సిగరెట్ అమ్మే వాళ్ళు అలాగే లిక్కర్ అమ్మే వాళ్ళని చూస్తుంటే ఎలా ఉంటుంది అంటే వాళ్ళు లగ్జరీ కార్లలో తిరుగుతున్నారు. మరి ఒక రైతు లగ్జరీ కార్లలో తిరుగుతున్నాడు. మనం 3 పూటల తిండి పెట్టేది ఎవరు? రైతే తిండి పెడుతున్నాడు. మరి అట్లాంటి రైతు కార్లు కాదు కదా, కనీసం 2 వీలర్లు తిరగాలంటే కూడా ఒక్కొక్కసారి ఆయనకి ఇబ్బందిగా ఉంటుంది. మరి రైతు ఎప్పుడైతే అభివృద్ధి పడతాడో అప్పుడే మన దేశం కూడా అభివృద్ధి దశలో నడుస్తుంది అనేటటువంటిది నా యొక్క నినాదం.
సో అందుకే రైతులను కూడా అభివృద్ధి పరచాలనేటటువంటి నా యొక్క విశ్వాసం. అలాగే మనం తీసుకుంటే జహీరాబాద్ ప్రాంతాన్ని తీసుకుంటే షుగర్ ఫ్యాక్టరీ ఉంది. దానివల్ల ఎంతో మంది రైతులు అనేక రకాల అవస్థలు పడి మన జహీరాబాద్ ఏరియాలో ఇప్పుడు షుగర్ పండించాలంటే భయపడుతున్నారు రైతులు. సో అట్లాంటిది తీసుకురాకుండా ఉండాలనేటటువంటిది నా యొక్క ఉద్దేశం. అంతేకాకుండా మన జహీరాబాద్లో కూడా ఒక వైద్య కళాశాలను ఏర్పాటు చేసినట్లయితే ఎన్నో రకాల భారీ పరిశ్రమలు ఉన్నాయి. విద్యార్థులు ఎక్కడెక్కడనో వెళ్లకుండా మన జహీరాబాద్లో ఏర్పాటు చేస్తే బాగుంటుంది అని. సో దాంతో పాటు ఇంకొకటి ఏంటంటే మన యొక్క ఈ జహీరాబాద్ పార్లమెంటు నియోజకవర్గంలో నుండే మంజీరా నది ప్రవహిస్తుంది. మరి దాన్ని ఒక మంచి పర్యాటక కేంద్రంగా చేసినట్లయితే అది కూడా మనకు లోకల్లో చాలా బాగుంటుంది జహీరాబాద్ పార్లమెంటు నియోజకవర్గంలో అని నేను ఆశిస్తున్నాను. సో ఇట్లాంటివి చేసినట్లయితే మనకు అన్ని రకాలుగా ఉపయోగపడుతుంది. ఇకపోతే మన రోడ్ల విషయానికి వచ్చేసరికి కేవలం ఒక నేషనల్ హైవే రోడ్స్ మాత్రమే బాగున్నాయి. నేషనల్ హైవేస్ తప్పి మీరు స్టేట్ హైవేస్ ఎక్కడికైనా వెళ్ళండి, ఏ విలేజ్ కైనా వెళ్ళండి, ఒక్క రోడ్డు కూడా కరెక్ట్ గా లేదు. మరి ఆ రోడ్లు కూడా మనం వేయించాల్సిన బాధ్యత కదా. మరి నేషనల్ హైవే రోడ్ అంటే టోల్ ట్యాక్స్ కడుతున్నాం. మరి వీటికి కూడా మనము ట్యాక్స్ కట్టనంత మాత్రాన అంటే రోడ్ ట్యాక్స్ అయితే కడుతున్నాము, టోల్ ట్యాక్స్ కట్టలేము. మరి ఆ రోడ్లు కూడా బాగుపరిస్తేనే అందరికీ రవాణా సౌకర్యం బాగుంటేనే బాగుంటుంది. అంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ ఎప్పుడైతే చేస్తామో అప్పుడు మనం ఆటోమేటిక్గా అన్ని రకాలుగా అభివృద్ధి చెందుతాం. అంటే గవర్నమెంట్కి వచ్చేటటువంటి ఇన్కమ్ లో అధిక భాగాన్ని మనం ఇన్ఫ్రాస్ట్రక్చర్ పైననే కేటాయించాల్సిన అవసరం. ఇన్ఫ్రాస్ట్రక్చర్ పైన పెట్టినప్పుడు ఆటోమేటిక్గా ఎంప్లాయ్మెంట్ జనరేట్ అయింది. ఎంప్లాయ్మెంట్ జనరేట్ అయింది అంటే వాడి యొక్క స్టాండర్డ్ ఆఫ్ లివింగ్ పెరుగుతుంది. స్టాండర్డ్ ఆఫ్ లివింగ్ పెరిగింది అంటే ఆటోమేటిక్ గా అభివృద్ధి దశలో ఉంటాడని మనం చెప్పవచ్చు. కాబట్టి స్టాండర్డ్ ఆఫ్ లివింగ్ పెరగాలి అంటే అన్ని రకాల సౌకర్యాలను ఏర్పాటు చేయాలి. ఎలాంటి ఉచిత పథకాలు అనేవి ప్రజలకు అవసరం లేదు. ఎప్పుడైతే ఈ విధంగా స్టాండర్డ్ ఆఫ్ లివింగ్ ఉంటుందో ప్రతి ఒక్కరు రేషన్ షాప్ లో పోయి క్యూలో నిలవాల్సిన అవసరం లేదు. ఏ ఒక్కరు కూడా రేషన్ కార్డు ఉండకుండా ఉంటేనే మన దేశం అభివృద్ధి చెందినట్లు ఉంటుంది అనేటటువంటిది నా యొక్క నినాదం. సో ఇట్లాంటివన్నీ మనం కల్పించాలనేటటువంటి ఒక సదుద్దేశంతో నేను ఈ రోజు రాజకీయాల్లోకి రావడం జరిగింది. అదేవిధంగా ఎంపీగా పోటీ చేస్తున్నాను, అది కూడా స్వతంత్ర అభ్యర్థిగానే పోటీ చేస్తున్నాను. నాకు కేటాయించినటువంటి గుర్తు కంప్యూటర్ గుర్తండి. నాకు కేటాయించిన గుర్తు కంప్యూటర్. నేను కంప్యూటర్నే మొట్టమొదటి ప్రాధాన్యతను ఇచ్చాను. అదే నాకు వచ్చింది సింబల్ కూడా. ఎందుకంటే ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ కాబట్టి నేను కేటాయించింది కూడా ఫస్ట్ ఎన్నుకున్నది కంప్యూటరే, నాకు వచ్చింది కూడా కంప్యూటరే. సో రేపు జరగబోయేటటువంటి 13 మే 2024 రోజున జరిగే ఎన్నికల్లో, పార్లమెంట్ ఎన్నికల్లో మీరందరూ కూడా కంప్యూటర్ గుర్తుకు ఓటు వేసి నన్ను గెలిపించి పార్లమెంటులో మన జహీరాబాద్ యొక్క పార్లమెంట్ యొక్క ప్రాంత సమస్యలను నేను ముందుకు తీసుకెళ్లి అభివృద్ధి చేయడానికి కృషి చేస్తానని మీ అందరికీ నేను వాగ్దానం చేస్తున్నాను. మీరందరూ కూడా కంప్యూటర్ గుర్తుకు ఓటు వేసి నన్ను గెలిపించాలని ఆశిస్తున్నాను. ధన్యవాదాలు.